ఇప్పుడు చాలా క్లుప్తంగా చెప్పండి, ఎందుకంటే హాల్లో అక్కడ ఉండకపోతున్నాను కాబట్టి సూర్యనారాయణ గారు. నమస్తే, సభకు నమస్కారం. ప్రత్యేకించి బాలు రమణ బాబు గారి కళాతీతం అధ్యక్షుడు వ్యవస్థాపకుడు యశస్వి గారికి హృదయపూర్వక నమస్కారం. ఒక 2 మాటలు నా గురించి మాట్లాడి మళ్ళీ అంటే మీకందరికీ నేను తెలియదు కాబట్టి నా పేరు పశ్చిమస్తున్నాడు. నా కలం పేరు సాహిత్యప్రియ. నేను కవితలు రాస్తూ ఉంటాను అప్పుడప్పుడు. తర్వాత 2020లో ఉజ్జయిని మహాక్షేత్రం అని మధ్యప్రదేశ్లో అక్కడ మహాకాళేశ్వర స్వామి ఉన్నారు. వారికి ప్రతిరోజు ఉదయం 5 గంటలకి భస్మాలతో అభిషేకం చేస్తారు. అభిషేకం చేసిన తర్వాత అలంకారం చేస్తారు. ఆ అలంకారం ఎలా ఉంటుందంటే ప్రపంచంలో ఎక్కడ కూడా శివలింగానికి అంత అద్భుతంగా అలంకారాలు చేయరు. ఈరోజు చేసిన అలంకారం రేపు ఉండదు. అలా ఇప్పుడు నేను 5 సంవత్సరాల నుంచి ప్రతిరోజు అలంకారం చేస్తున్నాను. నేను అలంకారం ఈరోజు ఉన్నాను. అంత వైశిష్ట్యం కలిగినటువంటి ప్రఖ్యాతమైనటువంటి క్షేత్రం అని ఉజ్జయిని మహాక్షేత్రం. ఆ స్వామివారి లింగ రూపాన్ని నాకు ఫ్రెండ్ కరోనా కాలంలో రోజు పంపించేవాడు ఫోటోలు. అవి చూసి ఇన్స్పైర్ అయిపోయి రోజుకు ఒక పాట రాయాలని ఒక 108 రోజులు రాసాక ఆపేద్దాం అనుకున్నాను. మళ్ళీ కంటిన్యూగా స్టార్ట్ చేశాను. అలా ఈ రోజు వరకు కూడా క్రమం తప్పకుండా 2155 పాటల మహానుభావుడికి రాసుకుంటూ వస్తున్నాను, రాస్తాను కూడా. ఈ మధ్యలో ఈ కవిత్వాలు కూడా అప్పుడప్పుడు కొన్ని రాసుకున్నాను. ముఖ్యంగా కల్వి శ్రీ గారి సపోర్టు, సహకారం, ఎంకరేజ్మెంట్ చాలా బాగుంది. ప్రత్యేకించి నేను రమణ గారిలో గమనించింది ఏంటంటే వృత్తి మీద ఎంత శ్రద్ధ పెడతారో ప్రవృత్తి మీద కూడా అంత శ్రద్ధ పెడతారు. చాలా సంతోషం వేస్తాను. ఎందుకంటే ఇది వృత్తి అనేది మన ధర్మం, ప్రవృత్తి అనేది మన మనసుకు నచ్చింది. మన మనసుకు నచ్చింది మనం ఏ వయసులోనే చేయాల్సిందే, ఎప్పుడైనా చేయాల్సిందే, ఎప్పుడు చేస్తూ ఉండాల్సిందే. దాని రిటైర్మెంట్ ఉండదు. వృత్తి కన్నా రిటైర్మెంట్ ఉండదు. బహుశా ప్రవృత్తికి రిటైర్మెంట్ ఉండదు. నేను చాలాసార్లు ఈసారి యొక్క మనం కొంటే ఈ పేపర్లో కూడా న్యూస్లో చూస్తుంటాము. జీజీహెచ్లో కూడా పనిచేసినప్పుడు ప్రతి విషయం మీద శ్రద్ధ కనపరచడం, 2 రోజులకు 3 రోజులకు ఒక న్యూస్ వస్తుంటుంది. అంటే ఆ ప్రొఫెషన్ మీద ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ అన్నమాట. అది రావటం అనేది చాలా గొప్ప విషయం. ఆ అంకిత భావన మనకి ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కదా అనుకోకుండా తన సొంతంగా భావించి ప్రతి డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, రేపు ఎలా ఉంటే బాగుంటుంది, ఆ కోణంలో కూడా ఆలోచించి ఆ హాస్పిటల్ని జీజీహెచ్ అంటే ఒక విధంగా చెప్పండి దేవాలయం అంటే పేదవాళ్ళందరూ పాపం నమ్ముకొని వస్తారు. వాళ్ళకు సరైన న్యాయం జరగాలన్న తపన వీళ్ళ మీద బాధ్యత ఉందన్నమాట. ఆ బాధ్యతను 100కి 100% నిర్వర్తించారు. మారువేషాల్లో కూడా వచ్చారు. మారువేషాల్లో కూడా వచ్చి అందరిని అలర్ట్ చేసి ప్రజల్లో కూడా ఒక రాంటి చైతన్యం తీసుకొచ్చారు. భయపడేలాగా వాళ్ళు కూడా బాధ్యత అంటే భయపడాలన్నగా అక్కడ కూడా చైతన్యం తీసుకొచ్చారు. అలాంటి వ్యక్తిగా అలాంటి మహా గొప్ప వ్యక్తితో ఈరోజు పక్కన కూర్చొని నేను ఈ కార్యక్రమం పాల్గొనడం నాకు కూడా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు కూడా ఉదయం నుంచి ఎందుకో ఈరోజు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి కదా, ఎక్కడో చోట ఒక కార్యక్రమంలోనో ఎక్కడో ఒక పోయి ఒక పూలమాల వేయటమో లేకపోతే ఏదో సంథింగ్ చేసింటే బాగుండేమో పొద్దున్న నుంచి అనిపిస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్గా కల్మిశ్రీ గారు అర్ధగంట ముందు ఫోన్ చేసి చిన్న కార్యక్రమం రమణ గారు ఏర్పాటు చేశారు, మీరు వస్తారు. అయ్యో బలవాళ్ళండి, తప్పకుండా వస్తారు. అది సంకల్పం. మన మనసులో పవిత్రమైన భావం వాళ్ళ మీద ఉంటే వాళ్ళే పిలిపించుకుంటారు ఎక్కడ కార్యక్రమం ఉంది. దానికి నిదర్శనం అన్నమాట ఈరోజు నేను ఇక్కడికి రావడం అనేది. చాలా సంతోషం. ఎస్పీ శైలజ గారు కూడా రేపు 7వ తారీఖు గుంటూరు వస్తున్నారు. పుత్తూరు రంగారావు వాళ్ళు కార్యక్రమం జరుపుతున్నారు సంగీత విభాగం. ఆవిడ బాలసుబ్రహ్మణ్యం గారి పాటలన్నీ పాడుతూ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కార్యక్రమం కూడా ఉంది. అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేసి దానికి కూడా నన్ను గెస్ట్గా పిలిచాను. సో ఈరోజు ఈ కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం గారి మనం స్మరించుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొనడం నిజంగా నాకు అదృష్టం. ఒక విషయం చెప్పాలంటే వాళ్ళంతా కారణజన్ములు. ఈ రోజు నుంచి 10 సంవత్సరాలు లెక్క పెట్టుకొని వాళ్ళు పాడిన పాటలు ఇంకెవరు పాడలేదు. ఘంటసాల కానీ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కానీ, మొహమ్మద్ రఫీ కానీ, లతా మంగేష్ కానీ వాళ్ళ గాన మాధుర్యాలు ప్రపంచాన్ని ఉరుతొలగించింది. ఈరోజు కూడా 50 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళ పాటలన్నీ కానీ పిల్లలు ఇప్పటికీ ఫాలో అవుతున్నారు. మనం కూడా మళ్ళా వినాలనిపించే భావన మనలో ఉంది. అంతటి మాధుర్యమైన సంగీతం, అంతటి మాధుర్యమైన గొంతు వాళ్ళకే సొంతమైంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాయకుడిగానే కాదు, సంగీత దర్శకుడుగా అద్భుతమైనటువంటి పాటలు ఇచ్చారు. అన్ని పాటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. మన పాటలు వాళ్ళ సంగీతం సమకూర్చింది. ఎన్ని రంగాల్లో డబ్బింగ్ ఆర్టిస్టు, నటుడు,
సంగీత దర్శకుడు, తర్వాత గాయకుడు. ప్రత్యేకించి మీరు గమనించాలి, ఏదో పాడతా తీగ కార్యక్రమం చేసేటప్పుడు కూడా ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత సమాజానికి ఒక మంచి సందేశం కూడా ఇచ్చేవాడు. అది బాధ్యత. ఒక కళాకారుడిగా సమాజంలో మనం గుర్తింపు పొందినటువంటి వ్యక్తిగా సమాజానికి మనం మంచి చెప్పాలనే బాధ్యత కూడా వాళ్ళ మనసులో ఎరిగి ప్రపంచానికి అందరికీ అర్థమయ్యేలా చక్కటి తెలుగు భాషను ఉచ్చరిస్తూ తెలుగు భాషలో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకొని అల్లంత దూరానికి వెళ్ళిపోయారైనా. మనుషులు అనేది అశాశ్వతం, పోతారు. కానీ అట్లాంటి కరోనా కాలంలో పోవడం అనేది అందరికీ మనసులో చాలా కష్టమైనటువంటి భావన, తట్టుకోలేని బాధ. అయ్యో ఇట్లాంటి పీరియడ్లో ఇట్లాంటి మరణం చెందారనేది అందరికీ బాధ. ఈరోజు కూడా ఆయన తలుచుకుంటాం, ఇంకెన్నేళ్ళైనా తలుచుకుంటాం. వాళ్ళంతా తలుచుకునే మనుషులే, తలుచుకోకుండా మనం ఉండలేం కూడా. ప్రతి ఒక్కరే ప్రతి జనరేషన్లో వాళ్ళని తలుచుకుంటారు. అదైతే నా గ్యారెంటీగా నేను చెప్తాను. అంతటి మహానుభావులు వాళ్ళని మనం స్మరించుకోవడం, వాళ్ళ జయంతులు చెప్పడం, వర్ధంతులు చెప్పడం బాధ్యత కూడా. రాబోయే తరాలు కూడా ఖచ్చితంగా ఇవన్నీ ఫాలో అవుతూ చక్కటి సంస్కారాన్ని, చక్కటి వాళ్ళ యొక్క ఆలోచనని, వాళ్ళ యొక్క నడవడికను కూడా మనం నేర్చుకోవాలి. క్రమ పద్ధతిలో వాళ్ళు వచ్చారు, క్రమ పద్ధతిలో చక్కగా ఒక పద్ధతిలో జీవితాన్ని వాళ్ళు ఎంజాయ్ గడుపుకుంటూ వచ్చారు. మంచి చేశారు కూడా, సమాజానికి మంచి చేశారు. గాయకులను ప్రోత్సహించారు, గాయకులను తీర్చిదిద్దారు. రాబోయే గాయకులు కూడా మీరు ఇలా కాదు, ఇలా పాడాలి, ఇలా నడవాలి, ఇలా మీ ప్రవర్తన ఉండాలి, చక్కగా స్పష్టంగా తెలుగు మాట్లాడండి అని ప్రతి విషయంలో కూడా జాగ్రత్త పరుస్తూ అందరినీ అభివృద్ధిలో తీసుకొచ్చినటువంటి మహానుభావులు మనకు త్యాగయ్య, తర్వాత ఇట్లా రామదాసు, ఇలాగా ఒక తరంలో వాళ్ళ గురించి అటు చెప్పుకున్నాము. మళ్ళీ ఈ తరంలో వీళ్ళందరి గురించి చెప్పుకోవచ్చు. అటువంటి మహానుభావులు వీళ్ళంతా. వాళ్ళని స్మరించుకోవడం నిజంగా మనం చేసుకున్న అదృష్టం. వాళ్ళు ఉన్న కాలంలో మనం ఉండడం కూడా మనం అదృష్టం. సో ఈ మంచి అవకాశంలో పాల్గొనడానికి నాకు అవకాశం ఇచ్చిన రమేష్ గారికి, నాకు రమణ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.